హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మధు గ్రేస్ఫుల్ బైట్స్లో ఒక మంచి స్నాక్ ఐటెం తోటి మీ ముందుకు వచ్చేసామండి. పిల్లలకు అలాగే పెద్దవాళ్ళకు ఎంతో ఇష్టమైన గ్రిల్ శాండ్విచ్. ఈ శాండ్విచ్ అనగానే పిల్లలకు చాలా చాలా ఇష్టం కదండి. ఇలాంటి శాండ్విచెస్ మనం ఇంట్లో చేస్తూ ఉంటే వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఈ గ్రిల్ శాండ్విచ్ నేను ఈజీ ప్రాసెస్లో బేసిక్ శాండ్విచ్ని మీకోసం చూపించబోతున్నాను. ఈ వీడియో కంప్లీట్గా చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇలా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దీంట్లోకి మనము చిన్న సైజు ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్న సైజ్ టొమాటోని కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు మనము ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను మయోనీస్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మయోనీస్ వద్దు అనుకుంటే మీరు యోగర్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మయోనీస్ ప్లేస్లో. ఇలా మనం మయోనీస్ వేసుకొని ఈ మిక్స్చర్ అంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదంతా కూడా మనకి బాగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు మనకి శాండ్విచ్లోకి మిక్స్చర్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. బ్రౌన్ బ్రెడ్ మీదకి ఇక్కడ నేను బటర్ అప్లై చేసుకుంటున్నాను. ఇలా మనం బ్రెడ్ అంతా కూడా బటర్ అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మైనస్ మిక్స్చర్ ఉంది కదా, అది మనము జామ్ లాగా ఇక్కడ అంతా కూడా మనం రబ్ చేసుకోవాలి. బ్రెడ్ అంతా కూడా మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ ప్లెయిన్గా చేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ ఏదైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే కూడా మీరు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ వేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది. ఇలా మనం ఇదంతా కూడా వేసుకొని ఇంకొక బ్రెడ్ దీనిపైన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను గ్రిల్ ప్యాన్ వచ్చేసి ఎలక్ట్రిక్ది తీసుకున్నానండి. ఇది మనం ఇలా స్విచ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. అది హీట్ అయ్యాక మనం దీనిపైన బటర్ అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బటర్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఈ బ్రెడ్ని దీనిపైన ప్లేస్ చేసేసుకోవాలి. ఇలా మనం ఇది క్లోజ్ చేసుకొని ఈ క్లిప్ అనేది వేసేసుకోవాలి. ఇలా క్లిప్ వేసుకొని మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రజెంట్ అది రెడ్ బటన్లో ఉంది. ఇది కంప్లీట్గా అయ్యాక మనకి గ్రీన్ బటన్లోకి వస్తుంది. గ్రీన్ బటన్ వచ్చాక మనం ఓపెన్ చేసి చూస్తే మనకి శాండ్విచ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ గ్రిల్ ప్యాన్ మీరు లేకపోతే మీరు నార్మల్ ప్యాన్ మీదైనా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, అదే విధంగా నేను ఇంకో బ్రెడ్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇలా మళ్ళీ మనం క్లిప్ వేసేసుకోవాలి. క్లిప్ వేసుకున్న తర్వాత రెడ్ బటన్ చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. మన కుక్ అయ్యాక గ్రీన్ బటన్ వస్తుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇది మనము 2 పీసెస్ లాగా నేను కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి పర్ఫెక్ట్గా చాలా తక్కువ టైంలో ఈ గ్రిల్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. బయట వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. చూసారు కదండి శాండ్విచ్. ఈ శాండ్విచ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.